స్టార్ట్ ద క్లాస్. ఓకే. వాయిస్ క్లారిటీ అన్నీ వస్తాయా? అక్కడ ఏమన్నా సెట్ చూడండి, కెమెరా సైజ్ చూసి చెప్పండి. అది కూడా అన్ని కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని ఎడిట్ కూడా ఇక్కడే చేసుకోవచ్చా? సిస్టంలో చేస్తారు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రాజేంద్ర. నేను గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించి గతంలో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఈ మధ్యకాలంలో మళ్ళీ వీడియోస్ చేయలేకపోయాను. కాబట్టి ముందుగా మీరందరినీ నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఈ పరంపరలో భాగంగానే పోయినసారి గ్రూప్ 2 ఎకానమీలో పార్ట్ 1 అనేది మనం చేసుకోవడం జరిగింది. పార్ట్ 2 విషయానికి వస్తే, ఈ అర్థశాస్త్రం గురించి మనం అర్థం చేసుకోవాలి అని అంటే అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలను మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థశాస్త్రానికి అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలైన నిర్వచనాలు ఇచ్చారు. వాటిల్లో ప్రధానంగా మనం చెప్పుకోదలసింది ఒక 5 రకాలైనటువంటి నిర్వచనాలు మాత్రం అత్యంత ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఈ నిర్వచనాలను గురించి ఒక అవగాహన తెచ్చుకుంటే అర్థశాస్త్ర ప్రాథమిక సూత్రాలను గురించి మనకు ఒక అవగాహన వచ్చినట్టే. అందుకనే మీకు ముందుగా నిర్వచనాలను గురించి తెలియజేస్తాను. అందులో భాగంగా మొట్టమొదటిది సంపద నిర్వచనం. సంపద నిర్వచనం. ఈ నిర్వచనం ఇచ్చిన ఆర్థికవేత్త ఎవరు అని అంటే ఆడమ్ స్మిత్. రెండవది శ్రేయస్సు నిర్వచనం. శ్రేయస్సు నిర్వచనం. ఈ నిర్వచనం ఇచ్చినది ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్. మూడవది సంపద నిర్వచనం. కొరత నిర్వచనం. ఈ నిర్వచనం ఇచ్చిన ఆర్థికవేత్త లయోనల్ రాబిన్స్. లయోనల్ రాబిన్స్. తర్వాత నాలుగవ నిర్వచనం వృద్ధి నిర్వచనం. ఈ నిర్వచనం ఎవరిచ్చారు అని అంటే పాల్ ఏ శామ్యూల్సన్. ముఖ్యమైనటువంటి 5వ నిర్వచనం ఆధునిక నిర్వచనం. దీన్ని ఇచ్చిన ఆర్థికవేత్త జాకబ్ వైనర్. ఈ 5 రకాలైనటువంటి నిర్వచనాలు అత్యంత ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. అర్థశాస్త్రం గురించి మనకు ఒక అవగాహన రావాలంటే ఈ నిర్వచనాలను గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. అందులో మొదటిది ఏంటి? సంపద నిర్వచనం. ఈ సంపద నిర్వచనం ఇచ్చిన ఆర్థికవేత్త ఎవరు అని అంటే ఆడమ్ స్మిత్. మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఆడమ్ స్మిత్ అనే ఆయన ఎవరు? అర్థశాస్త్ర పితామహుడే ఆడమ్ స్మిత్. ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అని అంటే ఆడమ్ స్మిత్. ఆయన ఒక గ్రంథం రాశాడు, An Enquiry into the Nature and Causes of Wealth of Nations, simply called Wealth of Nations, which was written by Adam Smith in 1776. 1776లో ఈ గ్రంథం రాయడం జరిగిందనమాట. ఈ గ్రంథంలో ఆడమ్ స్మిత్ అర్థశాస్త్రాన్ని సంపదను గురించి తెలియజేసే శాస్త్రంగా పేర్కొన్నాడు. ఈయన యొక్క అనుచరుడు జేబిసే, ఫ్రెంచ్ ఆర్థికవేత్త అనమాట. జేబిసే అని ఆయన కూడా ఏమన్నాడు అని అంటే అర్థశాస్త్ర ప్రాథమిక సూత్రాలను గురించి తెలియజేసేదే అర్థశాస్త్రం అన్నాడు. అంటే సంపద యొక్క ప్రాథమిక సూత్రాలను గురించి తెలియజేసేదే అర్థశాస్త్రం అని అన్నాడు. ఎవరైనా? జేబిసే. కాబట్టి అర్థశాస్త్రానికి
సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అని అంటే సంపద నిర్వచనం. ఈ ఆడమ్ స్మిత్ అని ఆయన ఆర్థిక మానవుడు అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించాడు. ఎకనమిక్ మ్యాన్, ది వర్డ్ ఎకనమిక్ మ్యాన్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఆడమ్ స్మిత్. అంటే ఆర్థిక మానవుడు ఎవరు అని అంటే ఇతరుల శ్రేయస్సుతో ఏమాత్రం సంబంధం లేకుండా నిరంతరం తన శ్రేయస్సు కోసం, తన స్వార్థం కోసం చూసుకునేటువంటి మానవుడిని మనం ఏమని పిలవచ్చనంటే ఆర్థిక మానవుడు అని అంటారు. ఈ ఆర్థిక మానవుడు అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించిన ఆర్థికవేత్త ఎవరు అని అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? ఆడమ్ స్మిత్. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆర్థిక మానవులుగానే తయారైపోయారు అనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఎకనామిక్స్ మ్యాన్గా తయారైనటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఆడమ్ స్మిత్ సంపదని గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రం అన్నాడు. ఈయన ఇంకా ఏమంటాడు అంటే సంపదని కూడబెట్టడం వ్యక్తులకే కాక సమాజానికి కూడా శ్రేయస్కరం. సంపదను కానీ కూడబెడితే వ్యక్తులు సౌభాగ్యంగా ఉంటారు, అదేవిధంగా సమాజం కూడా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి అర్థంలో సంపదను కూడబెట్టడమే వ్యక్తులు సమాజం యొక్క ముఖ్యమైనటువంటి ధ్యేయంగా ఆడమ్ స్మిత్ పేర్కొన్నాడు. కాబట్టి ఈయన ఇంకొక మాట కూడా అంటాడనమాట. ఏంటనంటే ఆర్థిక కార్యక్రమాలలో ప్రభుత్వ జోక్యం అనేది ఉండకూడదు. ఆర్థిక కార్యక్రమాలలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. అంటే ఈ ఆడమ్ స్మిత్ ఆయన ఎలాంటి ఆర్థిక వ్యవస్థని కోరుకున్నాడు అని అంటే ఈరోజు మనం చెప్పుకుంటున్నామే స్వేచ్ఛాయుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అనేది. ఆనాడే ఆయన స్వేచ్ఛాయుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను గురించి ఆలోచన చేశాడనమాట. అంటే ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఉంటే వ్యక్తులు వారి శాయశక్తులా కష్టం చేసి సంపదను సృష్టిస్తారు. ఈ సంపద వల్ల వ్యక్తులు సుఖంగా ఉండటంతో పాటు రాజ్యాలు కూడా సుఖంగా, సుభిక్షంగా, సంక్షేమంగా ఉంటాయి అనేటువంటి అర్థంలో ఆడమ్ స్మిత్ పేర్కొనడం జరిగింది. ఇంకా ఆడమ్ స్మిత్తో ముడిపడి ఉన్నటువంటి ఇంకో కొన్ని అంశాలను మనం కానీ చూస్తే స్వేచ్ఛాయుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో అదృశ్య శక్తులు అనేవి ఇన్విజిబుల్ ఫోర్సెస్ అని అంటారన్నమాట. ఇన్విజిబుల్ ఫోర్సెస్ అనేవి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తూ పోతాయి. ఈ ఇన్విజిబుల్ ఫోర్సెస్ అంటే మరేంటో కాదు, ఈరోజు మనం చెప్పుకుంటున్నాం మార్కెట్ ఎకానమీ మొత్తం కూడా డిమాండ్ అండ్ సప్లై సూత్రం పైనే ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. ఈ ఆడమ్ స్మిత్ కూడా ఇన్విజిబుల్ ఫోర్సెస్ అనే వాటిని ఏటిని ఇన్విజిబుల్ ఫోర్స్గా పేర్కొన్నాడనంటే డిమాండ్ సప్లైలే. డిమాండ్ సప్లైల చేత నియంత్రించబడుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థే ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి మార్కెట్ ఆర్థిక వ్యవస్థ లేదా స్వేచ్ఛాయుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఇన్విజిబుల్ ఫోర్సెస్ అనేవి వాటికవే ప్రేరేపితం అవటం చేత ఆర్థిక కార్యకలాపాలు అనేవి ముందుకు పోతూ ఉంటాయి, సంపద సృష్టించబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రజల యొక్క సంక్షేమం పెరుగుతుంది, రాజ్యాల యొక్క సంక్షేమం కూడా పెరుగుతుంది అనేటువంటి భావనని ఆడమ్ స్మిత్ వ్యక్తపరచడం జరిగింది. ఇదే సందర్భంలో ఈయన ఇంకొక అంశాన్ని గురించి కూడా ప్రధానంగా చెప్పాడు. డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెషలైజేషన్ అంటే శ్రమ విభజన, ప్రత్యేకీకరణ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించిన ఆర్థికవేత్త ఎవరు అని అంటే ఆడమ్ స్మిత్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ది కాన్సెప్ట్ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెషలైజేషన్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఆడమ్ స్మిత్. డివిజన్ ఆఫ్ లేబర్ అని అంటే శ్రమ విభజన. అంటే ఒక పనిలోని ప్రతి అంశాన్ని ఒకరే చేసేదానికి బదులు ఒక పనిని వివిధ భాగాలుగా విడగొట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని కానీ పంచుకొని పనిచేస్తూ ఉంటే దానివల్ల ఉత్పత్తి పెరుగుతుంది, ఆ ఉత్పత్తిలో నాణ్యత కూడా పెరుగుతుంది అన్నమాట. ఈరోజు మనం చూస్తున్నాం శ్రమ విభజన, ప్రత్యేకీకరణ అనేది. ఈరోజు అందుకనే వృత్తుల వారి విభజనలో కూడా అనేక ప్రొఫెషనల్స్ వచ్చేసాయి అన్నమాట. అంటే ప్రొఫెషనలిస్టు ఒక పనిని సమర్థవంతంగా చేయగలుగుతాడు, ఇతరుల కంటే మిన్నగా చేయగలుగుతాడు. కాబట్టి ఉత్పత్తి అనేక రెట్లు పెరుగుతుంది. కాబట్టి శ్రమ విభజన, ప్రత్యేకీకరణ అనేటువంటి అంశాలను మొట్టమొదటిసారి ఎవరు ఉపయోగించారు అని అంటే
ఆడమ్ స్మిత్ ఉపయోగించాడని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మానవుని యొక్క ధ్యేయం సంపదని కూడబెట్టడమే, ఆర్థిక కార్యకలాపాల యొక్క అంతిమ లక్ష్యం సంపదని సృష్టించటమే అనేటువంటి అంశాన్ని మొట్టమొదటిసారి చెప్పినటువంటి ఆర్థికవేత్త ఎవరు అని అంటే ఆడమ్ స్మిత్గా మనం చెప్పుకోవచ్చు. ఈయన్నే మనం ఏమని పిలుస్తున్నాం? అర్థశాస్త్ర పితామహుడు అని కూడా అంటాము. ఆయన రాసిన గ్రంథం ఏంటి అని అంటే వెల్త్ ఆఫ్ నేషన్స్, తెలుగులో రాజ్యాల సంపద. ఏ సంవత్సరంలో రాయబడింది అంటే మనం ఏం చెప్పొచ్చు? 1776లో రాయబడింది. అయితే ఈ ఆడమ్ స్మిత్ యొక్క సంపద నిర్వచనాన్ని తరువాత కాలంలో వచ్చినటువంటి అనేక మంది ఆర్థికవేత్తలు విమర్శించారు. ఎందుకని విమర్శించారు అని అంటే మానవ కార్యకలాపాల ధ్యేయం సంపదని కూడబెట్టడం మాత్రమే కాదు, సంక్షేమం ఉండాలి. మానవుడు నిరంతరం దేనికోసం ప్రయత్నం చేస్తాడు? తన సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం తోడ్పడతాడే కానీ సంపదని కూడబెట్టడమే మానవుని యొక్క అంతిమ లక్ష్యం కాకూడదు అని కార్లైల్, రస్కిన్, డికెన్స్ అనేటువంటి మొదలైన ఆర్థికవేత్తలు ఆడమ్ స్మిత్ యొక్క సంపద నిర్వచనాన్ని విమర్శించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అర్థశాస్త్రంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఆర్థికపరమైనటువంటి నిర్వచనాలు కూడా మారుతూ వచ్చాయన్నమాట. అయితే తర్వాత కాలంలో ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆయన అర్థశాస్త్రాన్ని శ్రేయస్సు నిర్వచనంగా పేర్కొన్నారు. దీన్నే సంక్షేమ నిర్వచనం అని కూడా అంటారు. ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆయన్ని ఈరోజు మనము మైక్రో ఎకనామిక్స్ యొక్క పితామహుడుగా కూడా ఆల్ఫ్రెడ్ మార్షల్ని మనం పిలవడం జరుగుతుంది. సూక్ష్మ అర్థశాస్త్రంలో విశేషమైనటువంటి కృషి చేసి దాని యొక్క అభివృద్ధికి తోడ్పడినటువంటి వ్యక్తి ఎవరనంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. అందుకనే ఆయన్ని మనం ఏమని చెప్పుకోవచ్చునంటే సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. హూ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అని అంటే మనం ఏం చెప్పుకోవాలి? ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. హీ రోట్ ఏ ఫేమస్ బుక్ ఇన్ 1830. He wrote a famous book that is called Principles of Economics. Principles of Economics. Principles of Economics. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటువంటి బుక్ని ఎవరు రాశారు అని అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ రాయటం జరిగిందన్నమాట. అర్థశాస్త్ర ప్రాథమిక సూత్రాలు, దాన్ని తెలుగులో ఏమని పిలుస్తామంటే అర్థశాస్త్ర ప్రాథమిక సూత్రాలు అని అంటాం. ఈ బుక్ ఎప్పుడు రాయబడింది అంటే 1832లో రాయబడింది. ఈ బుక్లో ఈయన ఏమని చెప్పాడు అంటే అర్థశాస్త్రం శ్రేయస్సుకు సంబంధించిన శాస్త్రం, మానవుడి యొక్క సంక్షేమానికి సంబంధించిన శాస్త్రం. మానవుడు సంక్షేమాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, సంక్షేమానికి సంబంధించినటువంటి సూత్రాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అని చెప్పని ఆల్ఫ్రెడ్ మార్షల్ పేర్కొనడం జరిగింది. ఈయనే కాదు, ఈయన యొక్క అనుచరుడు ఇంకొక ఆయన ఉన్నాడు, వెల్ఫేర్ ఎకనమిస్ట్ అని అంటారనమాట. సంక్షేమ ఆర్థికవేత్త ఏసీ పిగు కూడా ఆల్ఫ్రెడ్ మార్షల్ యొక్క మాటల్ని సమర్థించడం జరిగింది. ఈ విధంగా ఏంటనంటే ఆడమ్ స్మిత్ ఏమో అర్థశాస్త్రం సంపదను గురించి చర్చిస్తుంది అని చెప్పానంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏమని చెప్పాడు? సంపదతో పాటు మానవుని యొక్క శ్రేయస్సును గురించి చర్చించేదే అర్థశాస్త్రం అని అన్నాడు. అంటే సంపద యొక్క అంతిమ ధ్యేయం ఏంటి? మానవుని శ్రేయస్సును పెంపొందించటం. కాబట్టి ఆర్థిక కార్యకలాపాల యొక్క అంతిమ లక్ష్యం కూడా మానవుని శ్రేయస్సును పెంపొందించటమే కానీ సంపదని కూడబెట్టడం కాదు అనే అర్థంలో ఆల్ఫ్రెడ్ మార్షల్ అర్థశాస్త్రాన్ని శ్రేయస్సును గురించి తెలియజేసే శాస్త్రంగా పేర్కొనడం జరిగింది. అయితే తర్వాత వచ్చినటువంటి ఆర్థికవేత్తలైనటువంటి లయోనల్ రాబిన్స్ ఇంకా చాలామంది మార్షల్ యొక్క నిర్వచనాన్ని కూడా కొట్టిపారేశారన్నమాట. అర్థశాస్త్రానికి శ్రేయస్సుతో సంబంధం లేదు, అర్థశాస్త్రానికి శ్రేయస్సుకి అసలు సంబంధం లేదు. శ్రేయస్సుకి సంబంధం లేని అనేక అంశాలు కూడా అర్థశాస్త్రంతో ముడిపడి ఉంటాయి. ఒక ఆర్థిక కార్యకలాపం యొక్క మంచి చెడులను గురించి అర్థశాస్త్రం తెలియజేయదు. సింపుల్ ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు
ఒక ఆ, బ్రాందీ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకొని, బీర్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే లిక్కర్ ఫ్యాక్టరీ కానీ ఒకటి పెట్టుకొని పనిచేస్తూ ఉంటే ఆర్థిక పరంగా దాన్ని మనం రెండు రకాలుగా ఎనాలిసిస్ చేయొచ్చు అన్నమాట. ఒక బ్రాందీ ఫ్యాక్టరీ ప్రారంభించినప్పుడు అక్కడ ఉండేటువంటి కొంతమంది వర్కర్స్కి ఉపాధి మాత్రం లభిస్తుంది. అయితే ఆర్థిక పరంగా వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి, వారి యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, వారి సంక్షేమం పెరుగుతుంది. అయితే ఇదే సందర్భంలో బ్రాందీ తాగినటువంటి వినియోగదారుల యొక్క ఆరోగ్యం ఏమవుతుంది? దెబ్బతింటుంది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాల యొక్క అంతిమ ధ్యేయం ఏం కావాలి? శ్రేయస్సే కావాలని చెప్పి ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పాడు. కానీ ఇక్కడ శ్రేయస్సుతో ముడిపడినటువంటి అంశాలు కూడా ఆర్థిక కార్యక్రమాలే. ఇక్కడ లిక్కర్ ఫ్యాక్టరీ ఉదాహరణ తీసుకుంటే, లిక్కర్ ఫ్యాక్టరీ అనేది ఒక ఆర్థిక కార్యకలాపం. దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే దాంతో అర్థశాస్త్రానికి అవసరం లేదు. లిక్కర్ ఫ్యాక్టరీ యజమానులకు లాభాలు వస్తాయి, లిక్కర్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఉపాధి అవకాశాలు వస్తాయి, వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది, వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. కాబట్టి అర్థశాస్త్రానికి శ్రేయస్సుతో సంబంధం లేదు. శ్రేయస్సుతో ముడిపడనటువంటి అనేక అంశాలను కూడా అర్థశాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి మార్షల్ నిర్వచనం కరెక్ట్ కాదు అని చెప్పని మార్షల్ యొక్క శ్రేయస్సు నిర్వచనాన్ని విమర్శించి లయోనల్ రాబిన్స్ అనే ఆయన కొరత నిర్వచనం అనే దాన్ని ఇవ్వడం జరిగింది. అంటే లయోనల్ రాబిన్స్ ఈయన ఒక బుక్ రాశాడు, ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్, ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ అనేటువంటి బుక్ని లయోనల్ రాబిన్స్ రాశాడనమాట. ఈయన ఆ బుక్లో ఏం చెప్పాడు అని అంటే, కొరతను గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రం. అర్థశాస్త్రం కొరతను గురించి మాత్రమే తెలియజేస్తుంది. కొరత అని అంటే చూడండి, ఈరోజు మానవ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్య కొరత. ప్రతి దానికి కొరతే. కొరత అని అంటే ఇక్కడ అనేక అంశాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థశాస్త్రం ఏం చెప్తుందనంటే, అర్థశాస్త్ర ప్రాథమిక భావన ప్రకారం మానవుని యొక్క కోరికలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. అంటే మానవుని యొక్క కోరికలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. మానవుని యొక్క మెదడే కోరికల పుట్ట. ఒక కోరిక తీరగానే మరొక కోరిక ఏమవుతూ ఉంటుంది? ఎప్పుడూ కూడా జనిస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి మానవుని యొక్క మెదడు అనేది కోరికల పుట్ట. కోరికలు నిరంతరం పుడుతూనే ఉంటాయి. కోరికలకి అంతే లేదు, కోరికలు అపరిమితం. అయితే కోరికలను తీర్చుకోవాలంటే మనకేం కావాలి? వనరులు కావాలి. కానీ ఈరోజు సమాజంలో చూస్తే వనరులు మాత్రం చాలా కొరతగా ఉంటాయి. సమాజం ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే వనరుల కొరత. అంటే ఇక్కడ ఏంటంటే కోరికలు మాత్రం ఎక్కువ ఉంటాయి, వనరులు మాత్రం తక్కువ ఉంటాయి. కాబట్టి వనరులకు కొరత ఏర్పడింది. ఈ కొరతగా ఉండేటువంటి వనరులతోటే కోరికలను మానవుడు ఏ విధంగా తీర్చుకుంటాడు అనే దాని గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రం అని అంటాడు. ఎవరైనా? లయోనల్ రాబిన్స్. అందుకని ఆయన ఏమంటాడంటే, అర్థశాస్త్రం అనేది సంపదను గురించి తెలియజేసే శాస్త్రం. అంటే ఇక్కడ ఏంటనంటే, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన పరిమితమైన వనరులకు అపరిమితమైన మానవుని కోరికలకు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అంటాడు లయోనల్ రాబిన్స్. మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి. ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన పరిమితమైన వనరులకు అపరిమితమైన మానవుని కోరికలకు మధ్య గల సంబంధాన్ని గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రం. అంటే ఇక్కడేంటి? ఇందాక వనరులు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన వనరులు అంటున్నాడు. అంటే ఏదైనా ఒక వనరుని మనం కానీ చూస్తే దానికి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి ఉపయోగాలు ఉండటాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రత్యామ్నాయ ప్రయోజనం అని అంటాం. సపోజ్ ఉదాహరణకు 1 ఎకరా భూమిని కానీ మనం తీసుకుంటే, మంచి ఏరియాలో నీటి సౌకర్యం కలిగినటువంటి భూమిని కానీ మనం తీసుకుంటే, ఆ భూమిలో మనం వరి పండించవచ్చు, చెరుకు పండించవచ్చు, పత్తి పండించవచ్చు, వేరుశెనగ పండించవచ్చు. అంటే ఆ భూమికి ఉండేటువంటి ప్రయోజనం ఎలాంటిది? ప్రత్యామ్నాయ ప్రయోజనం ఉంది. ఆల్టర్నేటివ్ యూజ్ అనేది ఆ భూమికి ఉంది. అయితే ఏకకాలంలో అన్ని పంటల్ని మనం సాగు చేయగలమా? చేయలేము. సపోజ్ వరి పంట వేస్తే
చెరుకు వేసేటువంటి అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం, కోల్పోతాము. అదేవిధంగా చెరుకు పంట వేసామనుకోండి, వరి పండించేటువంటి అవకాశాన్ని మనం కోల్పోతాం అన్నమాట. ఇప్పుడు మనం సపోజ్ వరి పంట పండించాం, వరి పంట ద్వారా మనకు వచ్చేటువంటి రాబడి అనేది చెరుకుని వేయలేకపోవడం వల్ల మనం ఎంత కోల్పోతున్నామో దానికి కానీ సమానమైతే మనము ప్రత్యామ్నాయ ప్రయోజనాన్ని పొందినట్టు. అలా కాకుండా వరి పంట వేయడం వల్ల చెరుకు పంట వల్ల నష్టపోయేటువంటి మొత్తం ఎక్కువగా ఉండి వరి వల్ల మనకు వచ్చేటువంటి రాబడి తక్కువగా ఉందనుకోండి, మనకున్నటువంటి అవకాశాన్ని కూడా మనం కోల్పోయామని చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి మానవుని యొక్క కోరికలు మాత్రం అపరిమితంగా ఉంటాయి, వనరులు మాత్రం పరిమితంగా ఉంటాయి. ఈ పరిమితమైనటువంటి వనరులతో అపరిమితమైన కోరికలను ఎట్లా తీర్చుకుంటారు, ఈ కోరికలను తీర్చుకునే క్రమంలో మానవుడి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఈ ప్రవర్తనను గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రం అని లయోనల్ రాబిన్స్ చెప్పటం జరిగింది. కాబట్టి కొరతగా ఉండేటువంటి అంశాలను గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రం అన్నాడన్నమాట లయోనల్ రాబిన్స్ అనే ఆయన. అయితే ఈయన యొక్క నిర్వచనంలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, సమాజం ఎప్పుడూ కూడా పురోగమిస్తూనే ఉంటుంది, నిరంతరం చలనంలో ఉంటుంది. ఈ చలనం కూడా ఎటువైపు దారితీస్తుందనంటే అభివృద్ధి వైపు, పురోగతి వైపు దారితీస్తుంది. కాబట్టి కాలక్రమంలో సమాజం అభివృద్ధి చెందే క్రమంలో వనరుల కొరత అనేదాన్ని మనం ఏం చేయొచ్చు, అధిగమించవచ్చు. వనరుల కొరతను అధిగమించవచ్చు. గతంలో అనేక వనరుల కొరత ఉంది, సమాజం అనేక వనరుల కొరతను ఎదుర్కొంటుంది. కానీ ఈరోజు అభివృద్ధి క్రమం జరిగే కొద్ది వనరుల కొరతను మనం ఏం చేస్తూ వచ్చాం, అధిగమిస్తూ వస్తా ఉన్నాం. గతంలో భారతదేశం స్వాతంత్రం రాకముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ఆహార ధాన్యాల కొరతని విపరీతంగా ఎదుర్కొంటా ఉన్నది. కానీ హరిత విప్లవం పుణ్యమాని ఈరోజు ఏం చేస్తున్నాం, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని మనం సాధించుకోగలిగాము. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు రాబిన్స్ యొక్క నిర్వచనం ఏమవుతుంది, తప్పు, పరిస్థితులకు అనుగుణం కాదు అని చెప్పి మనం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లేదు అని చెప్పని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఏంటంటే లయోనల్ రాబిన్స్ యొక్క నిర్వచనాన్ని కూడా విమర్శించి తర్వాత కాలంలో పాల్ ఏ శామ్యూల్సన్ అనే ఆయన వృద్ధి నిర్వచనం అనేదాన్ని ఇవ్వటం జరిగింది. ఈ పాల్ ఏ శామ్యూల్సన్ గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఈయన 1970లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందాడనమాట. ఈయన అమెరికాకు సంబంధించినటువంటి ఆర్థికవేత్త, హూ గాట్ సెకండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ 1970. 1970లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందాడు పాల్ ఏ శామ్యూల్సన్ అని ఆయన. ఈయన ఏం చేశాడంటే ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, అంటే ఆర్థిక పరమైనటువంటి వృద్ధితో ముడిపడి ఉండేటువంటి అంశాలను గురించి తెలియజేసే శాస్త్రమే అర్థశాస్త్రం అంటాడు పాల్ ఏ శామ్యూల్సన్. అంటే కాలం ఎప్పుడు నిరంతరం గమనంలోనే ఉంటుంది, నిరంతరం డైనమిక్గా ఉంటుంది. కాబట్టి ఈ డైనమిక్గా ఉండేటువంటి కాలంలో ఆర్థిక వృద్ధిని మనం ఏ విధంగా సాధించాలి, అదే సందర్భంలో ఆర్థిక పరమైన వృద్ధిలో అనేక అంశాలు ఉంటాయన్నమాట. కేవలం సంపదను సృష్టించడమే కాదు, సంపద పంపిణీ కూడా సక్రమంగా జరగాలి. ఈరోజు మన సమాజంలో అసమానతలకు ప్రధానమైన కారణం ఏంటంటే సంపద సృష్టి లేక కాదు, సంపద సృష్టించబడినటువంటి సంపద అసమానంగా పంపిణీ జరుగుతూ ఉందన్నమాట. సంపద సృష్టిలో భాగమైనటువంటి వ్యక్తుల మధ్య సంపద అనేది అసమానంగా పంపిణీ జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు సమాజంలో అంతరాలు అనేవి చాలా తీవ్రంగా పెరిగిపోతున్నాయి, ఇన్ఈక్వాలిటీస్ అనేవి. ఎందుకనంటే ఎవరి శ్రమకు తగ్గినటువంటి వాటా వాడికి దక్కటం లేదు. ఇక్కడ శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఆర్థిక అభివృద్ధికి శ్రేయస్కరం కాదు. సంపద సక్రమంగా పంపిణీ జరిగినప్పుడు మాత్రమే అది ఆర్థిక వృద్ధి చెందుతుంది, ఆర్థిక సంక్షేమం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు చూడండి, మీరు ఉత్పత్తి కారకాలు అనేవి 4 చెప్పుకుంటాం మనం. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ప్రధానంగా ఈ 4ని మనం ఏమని చెప్పుకుంటామనంటే ఉత్పత్తిలో పాల్గొనే కారకాలు.
వీటినే ఉత్పాదకాలు అని కూడా అంటాం. అంటే మనం ఏ వస్తువును ఉత్పత్తి చేయాలన్నా కానీ ఈ 4 కారకాల యొక్క అవసరం తప్పనిసరి. అయితే ఈ 4 కారకాల ద్వారా సృష్టించబడినటువంటి సంపద లేదా వస్తువు యొక్క విలువలో ఈ కారకాలన్నిటికీ సమానంగా కానీ పంపిణీ చేయడం జరిగితే, డిస్ట్రిబ్యూట్ కానీ జరిగితే సమాజంలో ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండవు. కానీ ఇక్కడ అన్డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది జరుగుతూ ఉంది, అసమానంగా పంపిణీ జరుగుతూ ఉంది. అంటే సృష్టించబడినటువంటి ఒక వస్తువు విలువలో ఎక్కువ భాగం వ్యవస్థాపకుడికి లాభాల రూపంలో పోతా ఉందన్నమాట. అంటే ఒక 100 రూపాయలు విలువ కలిగినటువంటి వస్తువుని మనం సృష్టిస్తే 60 రూపాయలు వ్యవస్థాపకుడికి లాభం రూపంలోనే పోతా ఉంది. ఇంకా మిగిలిన 40 రూపాయలు ఏ కారకాలకు వస్తూ ఉంది? భూమి శ్రమ మూలధనానికి చెందుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? శ్రమ యొక్క వాటా అనేది తగ్గిపోతూ ఉంది, వ్యవస్థాపకుని యొక్క వాటా అనేది పెరిగిపోతూ ఉంది. ఈరోజు భారతీయ సమాజంలో కూడా మనం ఈ యొక్క వైపరీత్యాన్ని చూడొచ్చు. 1991 తర్వాత ఏవైతే భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు అనేవి అమల్లోకి వచ్చాయో ఆ తర్వాత మనం కానీ చూస్తే సంపద మాత్రం విపరీతంగా పెరిగింది. దీన్ని మన నూతన ఆర్థిక సంస్కరణ సమర్థించేవాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటుంటారనమాట. సంపద సృష్టించాం, ఈ ఆర్థిక విధానాల వల్ల సంపద సాధ్యమైంది, నయా ఉదారవాద విధానాల వల్లే సంపద సృష్టించబడింది అని చెప్తున్నారు, సంకలు గుద్దుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు సృష్టించబడినటువంటి సంపద ఎవరి చేతుల్లోకి పోతుందనేదే ప్రధానమైనటువంటి అంశం. విశాల సమాజం యొక్క చేతుల్లోకి, సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల చేతుల్లోకి ఈక్వల్ రేషియోలో సంపద కానీ పోతే దాన్ని మనం ఆర్థికాభివృద్ధి చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చూడండి, సంపద సృష్టించబడుతుంది, కానీ సృష్టించబడిన సంపదలో మేజర్ పోర్షన్ ఎవరి చేతిలోకి వెళ్తుంది? కొంతమంది, ఒక టాప్ 5% ఆర్ 10% చేతిలోకి పోతుంది. రిమైనింగ్ 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ సఫర్డ్ ఇన్ అవర్ కంట్రీ. కాబట్టి మనంగా ఏం చెప్తున్నాం? ఒక అభ్యుదయవాదులుగా, కాస్త ప్రగతిశీల శక్తులుగా మనం ఏం చెప్తున్నాం? సృష్టించబడినటువంటి సంపద సమానంగా డిస్ట్రిబ్యూషన్ కావాలి అనేటువంటిది మన వాదనగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే సంపదను సృష్టించడం ఒక ఎత్తు అయితే సంపదను సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది ఇంకొక ఎత్తు. ఈ డిస్ట్రిబ్యూషన్లోనే ఈరోజు లోపం జరుగుతూ ఉంది. ఈ మధ్య ఒక పేపర్లో మనందరం చూసే ఉంటాం, కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఉపాధి లేక, అసలు ఎలాంటి సంపద లేక, ఆదాయాలు లేక పునాగిలిపోతూ ఉంటే ఈ మధ్య కాలంలోనే ఒక సోషల్ మీడియాలో ఒక వార్త అనేది హల్చల్ చేస్తూ వచ్చిందనమాట. ముఖేష్ అంబానీ ఆస్తులు 1000 కోట్ల రూపాయలు పెరిగింది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎక్కువ మంది సమాజంలో ఉండేటువంటి 90%కు పైగా ఉండేటువంటి జనాభా ఆదాయాలు లేక, పనులు లేక, పస్తులతోటే కాలం గడుపుతూ ఉంటే ముఖేష్ అంబానీ యొక్క ఆస్తుల విలువ పెరుగుతూ ఉందంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఈరోజు మన దేశంలో అమలవుతున్నటువంటి విధానాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. కాబట్టి ఈయన ఏం చెప్తాడు? పాల్ ఏ శామ్యుల్స్ అనే ఆయన ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పంపిణీ అనేది సక్రమంగా జరగాలి, చలన స్వభావమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో పంపిణీ అనేది సక్రమంగా జరిగితేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈరోజు చూడండి, ఆర్థిక అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడం. జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడం అంటే ఏంటి? జీవన ప్రమాణం అనేక అంశాలతో ఆధారపడి ఉంటుంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, మంచి గృహ వసతి, నీటి వసతి, మురుగునీటి వసతి, మంచి సౌకర్యం, ఇవన్నీ ఉంటే జీవన ప్రమాణం అనేది పెరుగుతుంది. జీవన ప్రమాణాన్ని మనం దేంతో క్యాలిక్యులేట్ చేయొచ్చానంటే ఆయు ప్రమాణం లేదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో మనం చూడొచ్చు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఒక మనిషి యొక్క ఆయు ప్రమాణం పెరగాలంటే ఏం కావాలి? ఇవన్నీ ఉండాలి. మంచి విద్య ఉండాలి, మంచి వైద్యం ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి తిండి ఉండాలి, పరిశుభ్రమైనటువంటి ఇంట్లో మనం నివసించాలి, ధారాళంగా వెలుతురు, వేడి అన్నీ వచ్చే విధంగా మురుగునీటి సౌకర్యం, ఈ దోమల పోడు లేకుండా, అపరిశుభ్ర వాతావరణం లేకుండా ఉంటే మన యొక్క జీవన ప్రమాణం అనేది పెరుగుతుంది. కాబట్టి జీవన ప్రమాణం పెరగాలంటే ఏం చేయాలి? సంపద ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ జరగాలి.
కాబట్టి ఆ రకంగా జరగటం లేదు. కాబట్టి ఈరోజు సమాజంలో అనేక రకాలైనటువంటి అసమానతలు అనేవి ఇంకా కొనసాగుతూ ఉండటాన్ని మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి పాల్ డి శామ్యూల్సన్ అర్థశాస్త్రానికి ఏ నిర్వచనం ఇచ్చాడని అంటే మనం ఏం చెప్పొచ్చు, వృద్ధి నిర్వచనం అనేది ఇచ్చాడు అని మనం చెప్పొచ్చు. తర్వాత ఆధునిక నిర్వచనం, ఈయన జాకబ్ వైనర్ అనేటువంటి ఆర్థికవేత్త ఏం చెప్పాడు అంటే ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు అనమాట అర్థశాస్త్రానికి. దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఆధునిక నిర్వచనం అంటాం. ఈయన ఏమంటాడనంటే ఆర్థికవేత్తలు ఏమి చెబితే అదే అర్థశాస్త్రం అంటాడు. అంటే ఆర్థికవేత్తలు ఏం చెప్తారు, ఆర్థిక పరమైనటువంటి విషయాలను గురించి చర్చిస్తారు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. కాబట్టి వస్తుందా కానీ కాబట్టి అంటే ఈయన యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే సమాజంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ ఆర్థిక సమస్యలకి ఆర్థికవేత్తలు అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలను సూచిస్తూ ఉంటారు. ఈ రకంగా ఆర్థిక సమస్యలు వాటి పరిష్కార మార్గాలను గురించి చర్చించే శాస్త్రమే అర్థశాస్త్రం అని అంటాడనమాట. ఎవరైనా జాకబ్ వైనర్. ఇది ఆధునిక నిర్వచనంగా ప్రసిద్ధి చెందిందనమాట. ఈరోజు చూడండి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏమేంటి, పేదరికం అనేటువంటి ఒక ఆర్థిక సమస్య, గృహ వసతి అనేది ఒక ఆర్థిక సమస్య, అదేవిధంగా ఆదాయ అసమానతలు అనేవి ఒక పెద్ద సమస్య, అదేవిధంగా మాల్ న్యూట్రిషన్ అనేది పెద్ద సమస్య. ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు సూచించేటువంటి బాధ్యత ఎవరిదేనంటే ఆర్థికవేత్తలపైన ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలు వాటికి పరిష్కార మార్గాలు వీటిని గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రం అని చెప్పని జాకబ్ వైనర్ అనే ఆయన నిర్వచించడం జరిగింది. మిగతా విషయాల గురించి మళ్ళీ ఇంకొక క్లాసులో మనం చెప్పుకుందాం. నా వీడియోని చూసిన వాళ్ళందరూ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయవలసిందిగా మరీ కోరుతూ